శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణుమండల పూజా విధి. భుక్తిముక్తి ప్రదాయకం పరమగతి ప్రాప్తిదం అయిన మరొక శ్రేష్ఠ పూజ విధి విధానయుక్తంగా వర్ణిస్తాను అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు. ప్రతి ముందు ఒక సామాన్య పూజా మండలాన్ని నిర్మించి దాని ద్వారం దగ్గర పూజ మొదలు పెట్టాలి. ద్వార ప్రదేశంలోనే ముందుగా ధాత విధాత గంగా యమునలను, తర్వాత శ్రీ దండ ప్రచండ వాస్తు పురుషులను పూజించాలి. తర్వాత మండల మధ్య భాగంలో ఆధారశక్తి కూర్మదేవ అనంతులను పూజించాలి. పిమ్మట పృథ్వీ ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యాలను కంద నాళ పద్మ కర్ణిక కేసరాది భాగాలపై పూజించి సత్వరజ స్తమో గుణాలను కూడా పూజించాలి. తర్వాత యథావిహిత స్థానాల్లో సూర్యాది గ్రహాలను విమలాది శక్తులను అర్చించాలి. తర్వాత మండల కోణ భాగాల్లో దుర్గ గణేశ సరస్వతి క్షేత్రపాలుడకు స్వామిలను పూజించాలి. అప్పుడు వాసుదేవుని ఆసనాన్ని, దానిపై ఉంచిన మూర్తులను పూజించి వాసుదేవ బలభద్రుల స్మరణ కొంతసేపు గావించి ఆపై అనిరుద్ధిని నారాయణుని పూజించాలి. అప్పుడు నారాయణుని సంపూర్ణ పూజన అనగా హృదయాది సర్వాంగాలను శంఖ చక్ర గదాది ఆయుధాలను అర్చించాలి. అనంతరం శ్రీ పుష్టి గరుడ గురు పరమగురువులను ఇంద్రాది అష్టదిక్పాలకులను పూజించి మండల పై భాగంలో బ్రహ్మని, కింది భాగంలో నాగదేవతని పూజించాలి. ఆగమశాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చోటును చూసి ఈశాన కోణంలో విశ్వక్సేనుని పూజించడంతో మంగళకరమైన మండల పూజ సంపూర్ణమవుతుంది. ఈ విధంగా విష్ణుమండల పూజను గావించిన వారు మహాత్ములవుతారు. వారికి పునర్జన్మ ఉండదు.